బూరెలు చేస్తున్నారు. సరే ఇది కొంచెం సేపు పక్కన పెట్టేద్దాం, మళ్ళీ తినేద్దాం. హాయ్ అన్న. చెప్పండి మేడం. మా వేడి చాలా వేడి వస్తుంది కదా, ఎట్లుంటున్నారు ఇక్కడ? అలవాటు అయిపోయింది మేడం. అలవాటు అయిందా? మీ పేరు? విశాల్ అండి. విశాల్. విశాల్. ఎన్ని చేస్తారా డైలీ? 2000 అలా వెళ్తాయండి. 2000 చేస్తారా? 1000 అంటే సీజన్ బట్టి గిరాకీ బట్టి అలా ఉంటుంది. గిరాకీ బట్టి అట్లా ఉంటారా? ఓకే, ఒకసారి మేము వేయచ్చా అన్న? ఓకే, మనకు వస్తలేదు అన్నేసింది ఉంది కదా, ఇది వేసేద్దాం. ఇది ఎట్లా వచ్చినా కానీ ఎవరు తింటారో పాపం తిట్టుకోవద్దు. ఓకే, మనం కూడా బూరెలు చేసుకోవచ్చు అన్నమాట. అన్న ఇప్పుడు ఇది ప్రిపేర్ చేస్తారు కదా, చెప్పండి. ఇది దీన్ని ఏమంటారు? పూర్ణం అంటారు. ఇది ఎట్లా తయారు చేస్తారు అసలు? పూర్ణం అంటే ఏంది? బెల్లంతో మేడం. పప్పు శనగపప్పు ఉండదు కదా, ఉడకబెట్టి బెల్లం పాకంలో కలుపుతారు. బెల్లం పాకం వేస్తారా ఇందులో? బెల్లం పాకం వేసి అలాగా అది ఆ కలర్ గ్లో కలర్ వచ్చేదాకా అలా కలుపుతూనే ఉంటారు మేడం. తర్వాత ఇలా ఉనుగు జుట్టుకు ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఎందుకు ఇంత టేస్ట్ ఉంటాయి ఇవి? మేము ప్రేమతో వేస్తాం మేడం జనంతో. ఓ విన్నారా, ప్రేమతో వేస్తారంట, అందుకే ఇంత టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయి అన్న మొత్తం? ఒక 500 ఉంటాయి మేడం. 500 ఉంటాయి. సో డైలీ ఒక 2000 చేస్తారు అయితే? అవును మేడం, గిరాకీ బట్టి 2000. 2000 అంటే రెగ్యులర్ గా ఎన్ని చేస్తారు? గిరాకీ ఎక్కువ ఉన్న టైంలో ఎట్లుంటది మరి? గిరాకీ ఎక్కువ ఉంటే 2000 3000 కూడా వెళ్తాయండి. లేకపోతే నార్మల్ గా అయితే 1000. ఆర్డర్స్ తీసుకెళ్తారు ఇక్కడ నుంచి? ఆర్డర్ తీసుకెళ్తారు. ఆర్డర్స్ తీసుకెళ్ళినప్పుడు మరి ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎక్కువ ఉంటది కదా. త్వరగా మొదలు పెడుతుంది మేడం. అవునా? ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకొని ఇక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఆయిల్ లో చేస్తారు కదా, మొత్తం ఎంత టైం పడుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మేడం. ఒకటి కావడానికి? ఒకడానికి ఒక వాయిపు అవడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది అండి. దీంట్లో 100 పడుతుంది కరెక్ట్గా. దీని మొత్తంలో 100 పడతాయా? 100 పడుతుంది. వాయిస్ 100 పడుతుంది. ఓ, అయితే జల్దీ చేసుకోవచ్చు. జల్దీ చేసుకోవచ్చు. ఓకే, ఇంక ఇది ఒకటే వెరైటీ ఉందా ఇందులో? అంటే బూరెలో అయితే ఇది ఒకటే వెరైటీ. బూరెలో ఒకటే వెరైటీ. ఇంకా టేస్ట్ కావాలంటే నెయ్యితో తింటే ఇంకా టేస్ట్ వస్తుంది. ఓకే, అంటే నెయ్యి ఇందులో మిక్స్ చేస్తారా లేకపోతే? నార్మల్ గా బూరె అయ్యాక మీరు ఒక బూరె తీసుకుని వేడివేడిలో దాంట్లో నెయ్యి వేసుకుని తినండి. దాంట్లో నెయ్యి వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. సో విన్నారు కదా, బూరెలో నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది అంట. నార్మల్గా తినడం కంటే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వీళ్ళు ప్రేమతో చేస్తున్నారు కదా, అందుకే అంత బాగుంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. లేట్ ఎందుకు, కళ్ళ ముందు పెట్టుకొని టేస్ట్ చేయకుండా ఉంటే పాపం అవి ఫీల్ అవుతాయి, మళ్ళీ నేను కూడా ఫీల్ అవుతా, అన్న కూడా ఫీల్ అవుతాడు, అంత ప్రేమతో చేస్తున్నాడు కదా. బాగుంది, కొంచెం క్రిస్పీగా కూడా ఉంది పైన. ఇంకా ఇందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందంట. సో మీరు కూడా ట్రై చేయండి, ఇక్కడికి వచ్చేసి కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి టేస్ట్ ఎక్కడైనా ఉంటుందా చెప్పండి? నేను ఉంటుందా అసలు ఇక్కడ? నార్మల్ గా ఉంటుంది బయట అయితే. ఇక్కడైతే ఒక నెయ్యితో మీకు లైవ్ ఇస్తాం కదా, వేడివేడిగా తినొచ్చు. అదే లైవ్ లో ఇస్తున్నారు కదా మాకు. నార్మల్ గా ఎక్కడికైనా వెళ్తే ఆల్రెడీ చేసి ఉన్నవే తీసుకెళ్తా ఉంటారు కదా. గీ అంగడి మేడం, గీ దాంతో ఓకే, ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకున్నారు. డిఫరెన్స్ చూద్దాం. నెయ్యి లేకపోతే ఎలా ఉంది, నెయ్యి ఉంటే ఎలా ఉంది? నెయ్యి ఉంటే ఇంకా 2-3 తింటారు మేడం. బాగుంది, రియల్గా నెయ్యి వేసుకుంటే ఇంకా సూపర్ ఉంది. మీరు కూడా నెయ్యితో ట్రై చేయండి, నార్మల్గా ట్రై చేయండి. అన్న చెప్పిండు కదా ఆ ప్రాసెస్ కూడా కొంచెం మీరు కూడా ట్రై చేసి చూడండి, ఇక్కడ కూడా వచ్చి చూడండి. థ్యాంక్ యూ అన్న, మా కోసం ఇంత మంచి బూరెలు చేసి ఇచ్చారు. సో లేట్ ఎందుకు, ఇంకా ముందున్నాయి కదా, అవి కూడా మనకు ఏమన్నా ఇంకా తెలియని ఉంటే స్వీట్స్ గురించి తెలుసుకుందాం. సో వచ్చేసేయండి.